పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలిచే పేరు దువ్వాడ మాధురి. తాజాగా ఈమె మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి గొడవ ఎక్కడో కాదు, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతిలో జరిగింది. అసలు నిబంధనలు విరుద్ధంగా ఆవిడ ఏం చేశారు అనే విషయాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్తే రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో జరిగాయి. ఈ వేడుకలకు దువ్వాడ శ్రీనివాస్ గారితో కలిసి దువ్వాడ మాధురి గారు కూడా హాజరయ్యారు. తిరుమలలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరంతా కలిసి తనూజ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే వీరు అక్కడ కేక్ కట్ చేయడం దగ్గర. అందరికీ తెలుసు, తిరుమల కొండపై స్వామివారి పవిత్రతను కాపాడడం కోసం టీటీడీ కొన్ని కఠినమైన నిబంధనలు చేపట్టింది. కొండపై కేక్ కట్ చేయడం, మద్యం, మాంసం లాంటివి తీసుకురావడం లాంటివి పూర్తిగా నిషేధం. అక్కడ కేవలం స్వామివారి దర్శనం, ప్రార్థనలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కానీ వీరంతా కలిసి ఆ నిబంధనలను ఉల్లంఘించారు. ఏకంగా గెస్ట్ హౌస్ లోకి కేక్ తీసుకొచ్చి దాన్ని కట్ చేసి హడావిడి చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలను మాధురి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త బయటపడింది. ఇక్కడ అందరినీ వేధిస్తున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఆ కేక్ కొండపైకి ఎలా వెళ్ళింది? తిరుమల అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు కదా, మరి అంత భద్రతను దాటుకుని కేక్ లోపలికి ఎలా వచ్చింది? దీనిపై వినిపిస్తున్న వాదన ఏమిటి అంటే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన వీఐపీ వాహనాన్ని సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా తనిఖీ చేయలేదు అనే వాదన వినిపిస్తుంది. ఆ వీఐపీ హోదాను అడ్డు పెట్టుకుని కేక్ను కొండపైకి తీసుకెళ్లారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు, సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ఏదైనా చిన్న వస్తువు తీసుకెళ్తేనే అడ్డుకునే సెక్యూరిటీ వీఐపీల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అని సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీలు అయితే తిరుమల నిబంధనలు వర్తించవా అని జనాలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్ళింది. అసలు నిబంధనలు ఉల్లంఘించి కేక్ కటింగ్ ఎలా జరిగిందో దర్యాప్తు చేయాలని వారు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు ఆ గెస్ట్ హౌస్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దువ్వాడ మాధురి చుట్టూ ఇప్పటికే అనేక వివాదాలు ఉండగా ఇప్పుడు ఏకంగా తిరుమల పవిత్రతకు సంబంధించిన విషయంలో ఇలాంటి గొడవలో చిక్కుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. మరి తిరుమల నిబంధనలు ఇలా సెలబ్రిటీలు ఉల్లంఘించడంపై మీ అభిప్రాయం ఏంటి? నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలా వద్దా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.